ఈ రెసిపీ ఏంటంటే పెసర పునుగులండి. సూపర్ టేస్టీగా ఉంటాయి, హెల్దీ కూడా. ఎవరికన్నా డైట్ లో ఉన్నప్పుడు క్రేవింగ్స్ వస్తాయి కదా, అలాంటప్పుడు ఎప్పుడన్నా ఒక్కసారి ఇలాగ హెల్దీగా పునుగుల్లాగా ట్రై చేయొచ్చు. ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలంటే, ముందుగా ఒక వెడల్పాటి బౌల్ ని తీసుకొని ఇక్కడ నేను దీంట్లోకి 1 కప్పు పెసల్ని తీసుకుంటున్నాను. అవి కూడా పొట్టు పెసలండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలాగా దీంట్లోకి వాటర్ ని యాడ్ చేసుకొని 1కి 2 సార్లు శుభ్రంగా కడుక్కోండి. తర్వాత ఎక్సెస్ ఉన్న వాటర్ ని తీసేసి మళ్ళీ ఇవన్నీ కూడా మునిగేదాకా నీళ్ళని యాడ్ చేసుకొని మూత పెట్టి కనీసం ఒక 2 నుంచి 3 గంటల పాటన్నా నాననివ్వాలి. ఎంతైతే బాగా నానతాయో అంత బాగుంటది. ఒకవేళ మీకు టైం లేదు అనుకుంటే గోరువెచ్చటి నీళ్ళని వేయండి, 1 గంటలో మీకు చక్కగా అన్ని నానిపోతాయి. ఇప్పుడు దీంట్లో ఉన్న పొట్టుని ఒక 50% తీసేసేయండి, ఒక 50% పొట్టుని ఉంచుకోండి, అప్పుడు టేస్ట్ బాగుంటుంది. ఒక గుప్పెడు పెసల్ని తీసి మనం ఒక పక్కన పెట్టుకుందాము. ఇవి లాస్ట్ లో మనం యాడ్ చేసుకుందాము. పునుగులకి అక్కడక్కడ తినేటప్పుడు తగిలి చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఎంత వాటర్ ఉంపేసినా కానీ వాటర్ ఉంటానే ఉంటాయండి. మళ్ళీ పిండి జావ అయిపోకుండా మనం ఇలాగా వడకట్టుకొని పక్కన పెట్టుకుందాము. ఇందాక చెప్పాను కదా, ఒక గుప్పెడు పెసల్ని తీసి పక్కన పెట్టుకుందాము. దీంట్లోయే చిన్న బాండీ పెట్టుకొని బాండీలోకి ఒక 2 స్పూన్ల సోంపుని యాడ్ చేసుకోండి. సోంపు ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఈ పెసర పునుగుల్లో మనకి అక్కడక్కడ తగిలి అలాగే డైజెషన్ కూడా యూజ్ అవుతుంది. అలాగే 1 స్పూను ధనియాలని అలాగే ఇంకొక స్పూను జీలకర్రని యాడ్ చేసి ఇవన్నీ కూడా దూరగా వేగేలాగా వేయిద్దాము. లైట్ గా ఫ్రై అయితే సరిపోతుంది. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దీని మొత్తాన్ని కూడా చల్లగా అయ్యేలాగా చూసుకొని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని కచ్చాపచ్చాగా మనం దీని మొత్తాన్ని కూడా గ్రైండ్ చేసుకుందాము. చూడండి, ఈ విధంగా గ్రైండ్ అయితే సరిపోతుంది. పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మనం వాటర్ అంతా తీసేసి నానబెట్టుకున్న ఈ పెసలు ఉన్నాయి కదా, ఈ పెసలు మొత్తాన్ని కూడా మిక్సీ జార్లోకి యాడ్ చేద్దాము. ఇదే పెసల్లోకి మనం చిన్న ముక్కలుగా కట్ చేసిన ఒక 2 పచ్చిమిరపకాయలని కూడా వేద్దాము. అలాగే ఒక చిన్న అల్లం ముక్కని కూడా వేద్దాము. ఇప్పుడు ఇదంతా కూడా మనకి మెత్తగా పేస్ట్ లాగా అయ్యేలాగా చూద్దాం. వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ ఇదంతా కూడా వాటర్ ని పీల్చుకునే ఉంటుంది, సరిపోతుంది. ఇప్పుడు ముందుగా మనం ఒక బౌల్ ని తీసుకొని ఈ బౌల్లోకి ఈ పేస్ట్ అంతా కూడా ట్రాన్స్ఫర్ చేసుకుందాము. చూడండి, పిండి అంతా కూడా ఈ కన్సిస్టెన్సీలో గట్టిగా రావాలి. అప్పుడే మనకి పునుగులన్నీ కూడా బాగా వస్తాయి. ఇప్పుడు ఈ పిండిలోకి మనము ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా పొడి ఉంది కదా, ఆ పౌడర్ ని యాడ్ చేసేద్దాము. అలాగే సన్నగా చిన్న ముక్కలుగా తరిగిన ఒక 2 ఉల్లిపాయలని వేసుకుందాము. ఉల్లిపాయ అక్కడక్కడ తగులుతూ పెసర పునుగుల రుచి చాలా బాగుంటుంది. అలాగే దీంట్లోకి ముందుగా మనం పక్కన పెట్టుకున్నాం కదా ఒక గుప్పెడు పెసల్ని తీసి, ఇవి అక్కడక్కడ తగులుతూ టేస్ట్ బాగుంటుందండి. వీటిని కూడా యాడ్ చేసేద్దాము. అలాగే ఇప్పుడు ఒక 2 రెమ్మల కరివేపాకుని కూడా వేద్దాము. అలాగే రుచికి సరిపడా ఉప్పుని కూడా వేద్దాము. ఇప్పుడు దాకా మనం ఉప్పుని అస్సలకి యాడ్ చేయలేదు. 1 స్పూను ఉప్పు పడుతుంది. అలాగే 1 స్పూను కారాన్ని కూడా వేసి ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలుపుదాము. చూడండి, ఈ విధంగా మనం మొత్తం అంతా కూడా బాగా కలిసేలాగా కలపాలి. అప్పుడే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అన్ని పట్టి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలాగ చిన్న చిన్న ఉండలు అవుతున్నాయా లేదా చెక్ చేసుకోండి. లాస్ట్ అండ్ ఫైనల్ గా దీంట్లోకి ఒక 2 స్పూన్ల బియ్యం పిండిని యాడ్ చేయండి. ఈ బియ్యం పిండి వేయటం వల్ల మనకి క్రిస్పీగా వస్తాయి, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంకొకసారి మొత్తాన్ని కూడా కలిపేసేసి మనం స్టవ్ మీద బాండిని పెట్టుకొని వేడివేడిగా పునుగులు వేసుకోవటమే. డీప్ ఫ్రైస్ ఏది చేయాలన్నా కానీ ఇలాగా ఇనప బాండిని వాడితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నూనెని వేడయ్యాక ఇలాగా రౌండ్ గా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుంటూ ఒక్కొక్క పునుగుని నెమ్మదిగా డ్రాప్ చేస్తూ వెంటనే కదపకుండా ఒక 2 నిమిషాలు ఆగి ఇలాగా చిన్నగా టర్న్ చేస్తూ ఉండండి. చూడండి ఎంత క్రిస్పీగా వస్తున్నాయో. దీన్ని బ్రేక్ఫాస్ట్ గా అయినా డిన్నర్ గా అయినా స్నాక్స్ గా అయినా మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఎవరన్నా అనుకోకుండా గెస్ట్లు వస్తున్నారు అనుకుంటే ఈ ప్రొసీజర్ అంతా కూడా ముందు రోజు రాత్రే ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటే మనకి నెక్స్ట్ డేకి పనంతా కూడా ఈజీ అయిపోతుంది. ఇప్పుడు మంచి గోల్డెన్ కలర్ లో అయిన ఈ పెసర పునుగుల్ని తీసేసి మనం వేరొక గిన్నెలోకి పక్కన పెట్టుకుందాము. ఇదే విధంగా మిగిలిన అన్నిటినీ కూడా వేపుకుందాము.
మీరు దీంట్లోకి గ్రీన్ చట్నీతో కానీ టమోటా సాస్తో కానీ ట్రై చేస్తే చాలా అంటే చాలా బాగుంటుందండి. నా మాట విని ఒక్కసారి ట్రై చేయండి. ఇంట్లో అందరూ మిమ్మల్ని మెచ్చుకుంటూ తింటారు. అంత టేస్టీగా ఉంటాయి ఈ పెసర పునుగులు గ్రీన్ చట్నీ కాంబినేషన్. వీడియో నచ్చిందా? అయితే ఒక చిన్న లైక్ చేయటం, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయటం, ఇలాంటి మరిన్ని లేటెస్ట్